దత్తాత్రేయ స్వామి వారి జయంతి రోజు గురువు యొక్క మాటలు వినటం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఈ మాసంలో హరి యొక్క నామస్మరణకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. అమ్మవారు ఏదైతే ఆండాళమ్మ మనకి తిరుపావై ప్రవచనం చేసి శ్రీకృష్ణుడి గురించి ఏ విధంగా మనం శ్రీకృష్ణుడిలో సంశ్లేషణం కావాలి, ఏ విధంగా అయితే స్నానం ద్వారా మనం పవిత్రులం కావాలి, హృదయానికి కనుక స్నానం చేసినట్లయితే హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి మనం పవిత్రమైనటువంటి మనస్సుతో ఏ విధంగా స్వామి వారిని మనం చేరుకుంటామనేటటువంటి తిరుప్పావై యొక్క సారాంశాన్ని మనం ఆ శ్రీకృష్ణుడి లీలల్ని దాంట్లో తెలుసుకున్నాం. మనకి అనుకోకుండానో కాకతాళీయంగానో మనం ధనుర్మాసంలోనే హరి యొక్క చరిత్రని, హరివంశాన్ని వినేటటువంటి అదృష్టాన్ని యవ్వన సాహిత్య పరిషత్ వారు మనకు కల్పించారు. సాయి కుమార్ గారు ఈ రోజు 2వ రోజు, నిన్నటి రోజు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. గురువు గారు కూడా అన్నారు, ఒంగోలు ప్రజలు క్రమశిక్షణకి మారు పేరయ్యారు అన్నారు. ఈ క్రమశిక్షణకి మారు పేరంటే ప్రారంభంలో ఏ విధమైనటువంటి నిశ్శబ్దాన్ని పాటించారో ఆఖరి వరకు కూడా మీరు అదే రకమైనటువంటి నిశ్శబ్దాన్ని పాటించి గురువు గారు చెప్పినటువంటి మాటలన్నీ మీరందరూ శ్రద్ధగా విన్నారు. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, గురువు గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత వారిని కారు ఎక్కిన తర్వాత మనందరం లేయిస్తే బాగుంటుంది, వారికి అసౌకర్యం లేకుండా ఉంటుందని మీకు మన కుమారు తెలియజేస్తూ ఈరోజు 2వ రోజు కార్యక్రమంలోకి గురువు గారు యవ్వన సాహిత్యాన్ని రేఖామాత్రంగా మనందరికీ పరిచయం చేసి హరివంశాన్ని గురించి ప్రారంభ ఘట్టాన్ని తీసుకొని మనకి ఏమి జరగబోతుంది, ఈ హరివంశం కథలో ఏముంది అనే ఉత్కంఠతని నిన్న మనకు కలిగించి ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చేట్లు చేశారు. అది గురువు గారి దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం, ఆ ఉపన్యాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత. హరివంశం ఏముంది, హరివంశంలో ఏం చెప్పబోతున్నారు అనేటటువంటి ఉత్కంఠ నాకు కూడా కలిగింది. నేను కూడా వచ్చి గురువు గారు చెప్పేటటువంటి విషయాలన్నీ విన్నాం అనేటటువంటి ఆలోచన మనకు కలిగింది. నిజంగా ఈ ఆడవాళ్ళందరూ ఈరోజు టీవీలను త్యాగం చేసి ఇక్కడికి వచ్చారంటే మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదొక మంచి పరిణామం. మంచి విషయాలు మనం వింటే మన పిల్లలకు కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ మంచి విషయాలు తెలియాలంటే గురువు గారి లాంటి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు 2వ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ గురువు గారిని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి జయంతి రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి దత్త స్వరూపులు గరికపాటి నరసింహారావు గారిని మీ అందరి కరతాళ ధ్వనులతోటి వారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదైతే మనం హరి యొక్క కీర్తనని మనం పారాయణ చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామో వారి గురించి గురువు గారు వారికి పాదాలకి నమస్కారం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. పైనపాటి సాయి కుమార్ గారు గురువు గారికి మాలని సమర్పిస్తూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి గురువు గారికి ఉత్సాహపూర్వకంగా, అభినందనపూర్వకంగా గురువు గారికి అనకూడదు, ఉత్సాహపూర్వకంగా మీరందరూ ఒకసారి ఆ చివర ఉన్న వాళ్ళు కూడా సభకి వచ్చినప్పుడు చప్పట్లు చదువుతుంటే సరసభివృద్ధిని వ్యక్తపరుచు గుర్తు అన్నమాట ఆయన. అట్లానే మీరందరూ చప్పట్లు కొడితే బాగా ఉత్సాహంగా ఉంటుంది ఈ కార్యక్రమం. గురువు గారు రచించినటువంటి పుస్తకాలు నిన్నే మీకు చెప్పాను, అవి కొద్ది కాపీలే ఉన్నాయి. అంటే వారు మార్గంలో తేవడానికి కష్టమై కొద్ది కాపీలు తెచ్చారు, కొన్ని కాపీలు అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. దాని అదృష్టవంతులు ఎవరో ముందుగా వెళ్ళి ఆ కాపీలు తీసుకున్నట్లయితే మీ అందరికి ఆఫీసు రూమ్లో ఉన్నాయి ఆ కాపీలన్నీ. మీరు చక్కగా సాగర ఘోష వాళ్ళ అమ్మగారి మీద రాసినటువంటి కావ్యం, చక్కటి కావ్యం అది. దాన్ని కూడా మీరు కొనుక్కొని అందరూ చదువుకొని మీ పిల్లలకు కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. గురువు గారు 2వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మాతృదేవో భవ. కావలెనన్న వచ్చుని ఏకాయకి నాకవనము చేరే,
కావలెనన్నవచ్చునే ఏకాయకి నకవనము చేరే ఔరావలెనన్నవచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండెను. అమ్మా కావలనన్నవచ్చునే ఏకాయకి నకవనము చేరెను ఔ రావలనన్నవచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చున్నది అయిన తలడిలంబని లేదు అయిన తలడిలంబని లేదు తల్లికి సేవలు చేయు పుత్రకుల జీవితముల్ తల్లికి సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్. జారిపోతే గాని విలువ తెలియదు అని ఒక మాట. తల్లి అయినా తండ్రి అయినా ఒక దేశ వారసత్వ సంపద అయినా కూడా జారిపోతే గాని మనకి విలువ తెలియదు. వాడు ఆధ్యాత్మిక సభ అనగానే ఇన్ని వందల మంది వేల మంది క్రిక్కిరిసిపోయి చోటు లేకపోయినా సరే బయట నిలబడి సూర్యుడు పట్టుకుని వేళ్లాడుతూ కిటికీలో కూడా కూర్చుని ఎందుకు వింటున్నారు అంటే మనం కోల్పోయామనే విషయం మనం గుర్తించాం. కనీసం అందుకు ఆనందిద్దాం. కోల్పోయామని గుర్తించాం. ఒక హరివంశం అంటే కేవలం అదేదో శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క వంశానికి సంబంధించిన విషయం కాదు. కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర, యావత్ విశ్వం యొక్క జీవిత చరిత్ర. విశ్వమంతా ఒక వ్యక్తి ఆవిర్భవిస్తే అది శ్రీకృష్ణుడు. ఆ వ్యక్తి శ్రీకృష్ణుడు. అందుకని కృష్ణం వందే జగద్గురుం అంట. ఆ జగద్గురు అయినటువంటి కృష్ణుని యొక్క బాల్య విశేషాల దగ్గర నుంచి జీవిత విశేషాలన్నీ మనం ఎర్రాప్రగడ రచన రూపంలో హరివంశ రూపంలో తెలుసుకుంటాం. అందుకే ముందుగా నేను మా అమ్మగారి ప్రార్థనలో కావాలంటే వస్తావా అమ్మా, రావాలంటే వస్తావా అమ్మా, వెళ్ళిపోయావు, నందనవన పారిజాతం అయిపోయావు. అయినా బాధపడడం లేదు. ఎందుకంటే తల్లికి సేవలు చేయు పుత్రకుల జీవితములు నవపారిజాతములు. నాకు నా భార్యకి మా తల్లిదండ్రులను సేవించుకునేటువంటి అవకాశం కలిగింది. భార్య తల్లిదండ్రులను సేవించుకునేటువంటి అవకాశం కూడా మాకు కలిగింది. అందుకని రెండు విధాలా మేము అన్ని విధాలా భాగ్యవంతులం, అదృష్టవంతులం అని భావిస్తూ ఆ తల్లిని తలుచుకుని నమస్కారం చేసి మనం కావ్యంలోకి ప్రవేశించాం. దువ్వెన పాపటం మిగిలి ఎలా ప్రగడ అంటే నా అభిప్రాయం ఏమిటో నిన్ననే చెప్పాను. అందుకని ఒక్కసారి ఆ మహాకవికి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. దువ్విన పాపటం మిగిలి దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్ క్రొవ్విలు రట్లుగా దురిమి. దువ్విన పాపటం మిగిలి దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్ క్రొవ్విలు రట్లుగా దురిమి. కుంకుమ రేఖల దీర్చగా దువ్విన పాపటం మిగిలి దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్ క్రొవ్విరులట్లుగా దురిమి. కుంకుమ రేఖల దీర్చగా నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారిధి. అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో. వారధి అయిన వాడు వేరెవరుకో. ప్రబంధ పరమేశ్వరుడొక్కడు తప్ప తిరుగునన్. ఆ హరివంశానికి మూలమైనటువంటి రచనను అందించిన మహానుభావుడు వేదవ్యాస మహర్షి. ఆయనకి నమస్కారం చేస్తే ఆయన కటాక్షం మన మీద ప్రసరించి హరివంశంలో మూల రహస్యాలు తెలుస్తే లేకపోతే ప్రతిపదార్థాలు మిగులుతాయి, పరమార్థాలు అంతరార్థాలు ఉండవు. అవి తెలియాలంటే భగవత్ కటాక్షం ఉండాలి. ఆ భగవత్ స్వరూపంలో వేదవ్యాసుడిని మించిన వాడెవడు? అందుకని వ్యాసుడు అంటే ఎవరు అంటే మునియై ఎవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. మునియై ఎవడు యుక్త కర్మధునియై ముక్తాత్ముడై జ్ఞానియై. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి. తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను.
దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయే వ్రాసి ఇచ్చెను ఆ వ్యాసుదలంతు ముక్తి పథ నిశ్రేణిన్ పదంబూనగన్. ఇది వ్యాస మహాకవికి ఆ కావ్యాల్లో నేను చేసినటువంటి శ్రద్ధాంజలి. ఆయన ముని. మనం గ్రహించాలి, జీవితంలో సుఖంగా ఉండాలంటే మాట్లాడడం ఎంత అవసరమో మాట్లాడకుండా ఉండడం అంత అవసరం. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో నిర్ణయించుకోవాలి. రమణ మహర్షి చెబుతారు, మౌనం అంటే ఏమిటంటే మనం ఎవరైనా ఏం చెబుతాం, మాట్లాడకుండా ఉండడం అంటారు. ఆయన అంటారు మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, మాట్లాడాలని అనిపించకుండా ఉండడం అంటాడు. అది మౌనం. అది సాధించాలి. చివరి లోపల అనిపిస్తోంది, లోపల ఏదో కొనుక్కుంటున్నామంటే మాట్లాడుతున్నట్టే లెక్క. అంతకంటే బయటికి మాట్లాడటమే మంచిది, వాడికైనా జరుగుతుంది. అయితే గొడవ అవుతుంది, లేదా గోల అవుతుంది, ఏదో ఒకటి. ఇవి కాకుండా లోపల మనం కొనుక్కుంటూ కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే లోపల కొనుక్కుంటూనే ఉంటారు. అవన్నీ పైకి మాట్లాడకపోతే ఉపయోగం ఉంది. రావాల్సిన బీపీ రానే వస్తుంది, అమ్మవలసిన ఎకరాలు అమ్మేస్తాం అనుమానం. అందుకని ఒక వయస్సు వచ్చాకైనా కనీసం 50 ఏళ్ళు దాటాకైనా మౌనాన్ని అభ్యాసం చేసి 60 ఏళ్ళు దాటాక ఎక్కువ భాగం మౌనంలోనే గడపాలి. ఆలోచన కూడా వద్దు, జరిగేది జరుగుతుంది. నువ్వు ఎంత ఆలోచించినా అదే జరుగుతుంది. అంతకంటే జరిగేది జరగనున్నది ఎట్లునూ జరగక మానదు, జరగకూడనది ఎంత ప్రయత్నించినను జరగదు. కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అన్నాడు రమణ మహర్షి. ఊరికే మనం ఎందుకు ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు మాట్లాడుతూ ఉంటాం, ఎందుకు కొట్టుకుపోతూ ఉంటాం అంటే మనం అనుకున్నట్టు జరగాలి. మనం అనుకున్నట్టు జరిగితే దేవుడి ఎందుకు పని లేక. అది కాదు, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. శ్రీకృష్ణుడి జీవితంలోనే అనుకున్నట్టు జరగలేదండి. ఇంతగా శ్రీమన్నారాయణమూర్తిని గర్భంలో ధరించి ఆనందాన్ని పొందినటువంటి దేవకీదేవికి ఆనందం ఎంతసేపు మిగిలింది? బిడ్డ పుట్టగానే తీసుకెళ్ళిపోవలసి వచ్చింది. మరి మనకెవరికి అంతగా దౌర్భాగ్యం రాలేదే. మనం దేవకీదేవి కంటే అదృష్టవంతులు. మన పిల్లలు ఎవరు మన నుంచి వేరు చేయలేదు. భగవంతుడి తల్లికి అలాంటిది ఎందుకు వచ్చిందండి? భగవంతుడు తల్లి అయినా, భగవంతుడు భార్య అయినా, భగవంతుడి పిల్లలైనా సాక్షాత్ భగవంతుడే అవతరించినా చేసిన కర్మ అనుభవించవలసిందే. రెండో మాట లేదు దీంట్లో. అదే మనం గ్రహించాలి. ఆ కర్మను అనుభవించడం ఇష్టం లేక దాన్ని ఎలా మార్చేద్దామా అని చూస్తాం. జాతకం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏం జరగబోతుందో తెలుసుకుని మనస్సును సిద్ధం చేసుకోవడానికి. దాన్ని రాహుకేతువుల పూజ మీద, నవగ్రహాల ప్రదక్షిణం పేరు మీద మార్చేయడానికి కాదు. మార్చేయడానికి నవగ్రహాలు కాదు కదా, దశమగ్రహం వచ్చినా సాధ్యం కాదు. అది అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. ఈ ప్రదక్షిణాల వల్ల నువ్వు నూనె పోసేయడం వల్ల అదేం మారిపోదు. నూనె పోసేయడం వల్ల మనమే జారిపోతాం, ఆసుపత్రిలో పడతాం. అంటే జాతకాలు తెలుసుకొని మనం చేస్తున్న పని ఏమిటంటే దాన్ని ఎలా మార్చేద్దాం, ఏం చేస్తే పోతుంది అనగానే ఎవడో తయారవుతాడు. మన వ్యాపారంలో మోసడానికి ఇలా చేసి అంటాడు. వాడి జాతకం మారుతుంది. మన దగ్గర 2 లక్షలు కొట్టేశాడు కాబట్టి మన జాతకం మారలా, వాడి జాతకం మారింది. ఈ అజ్ఞానానికి జనం వెళ్ళకూడదు. నిజంగా మీరు ఆలోచించండి, పరమాత్మ కదా శ్రీకృష్ణుడు. కేవలం సంకల్ప మాత్రం చేత దేవకీ వసుదేవుల్ని చెరసాల నుంచి బయటపడేచ్చు కదా. ఆయన పుట్టగానే తలుపులు తెరుచుకున్నాయి, తాళాల కింద పడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. యమునా నది దారి ఇచ్చేసింది. ఇంత ఇచ్చినవాడు ఆ దారి మా అమ్మకు కూడా ఏమని అడగలేడమ్మా? అంత మాతృద్రోహ్యా? వాళ్ళ అమ్మని తీసుకెళ్ళాడా? పైగా తీసుకెడుతున్నవాడు తండ్రి కదా. ఆ బుట్టలో వాళ్ళ అమ్మను కూడా కూర్చోబెట్టుకుంటే అయిపోయాయి. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు చోడున్నారు. హాయిగా గొల్లపల్లిలో ఉండకూడదా నందుడింట్లో? ఎందుకు చేయలేదు ఆ పని? ఆవిడ 6 శిశువుల్ని కోల్పోయి 8 సంవత్సరాల దుఃఖాన్ని అనుభవించవలసిన యోగ్యత ఉంది. ఇంకోటి ఎవరేం చెయ్యలేరు. దేవుడికి తల్లి అయినా, దేవుడికి భార్య అయినా, దేవుడికి పిల్లలైనా, ఎవరైనా వారి కర్మ వారు అనుభవించాల్సింది. స్వయంగా దేవుడే అవతరించి దాన్ని అనుభవించి చూపించాడు. రాముడుగా అనుభవించాడు, కృష్ణుడుగా అనుభవించాడు. మేము అనుభవించే మొర్రో మీరు కూడా అనుభవించండి, మనస్సులో సిద్ధం చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? నీకు తులసిమాల ఇష్టం కదా, తులసిమాల వేసేస్తాం, మాకేమీ పడకుండా చూడు, మనం చేసిన పాపాలన్నీ పోయేలా చూడు. పుణ్యాలు మాత్రం అలాగే ఉంచి ఎంత గొప్ప బేరమో. ఇంత వ్యాపారస్తులు ఎక్కడా ఉండరు ప్రపంచంలో. పుణ్యాలు అలాగే ఉంచాలి, పాపాలు హరించాలి. ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మనం 2 దండాలు పెట్టాలని, ఒకటి పాపాలు హరించమని, 2 పుణ్యాలు కూడా హరించమని. అలా పెట్టండి, అది నిజాయితీ. అప్పుడు జన్మరాహిత్యం వస్తుంది, బంధమోక్షరాహిత్యం వస్తుంది. బంధం ఉండదు, మోక్షం ఉండదు. అలా పెట్టడం ఎవడు? పాపాలు ఎలా పోతాయని అడుగుతాడు మాకు ఫోన్లు చేసి. పుణ్యాలు ఎలా పోతాయని ఇంతవరకు ఒక్కడు అడగలేదు. పుణ్యాలన్నీ మూట కట్టుకుని ఉండాలా, పాపాలన్నీ పోవాలా. మన ఊరికి అసమంజసంగా లేదండి అజ్ఞానం. దేవుడు నవ్వు కూడా. అందుకే దేవతా విగ్రహాలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాయి. మన అజ్ఞానాన్ని చూసి అలాగే ఉంటాయి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. దేవతా విగ్రహాలు ఏడుస్తూ ఉండవు. ఎందుకుంటాయంటే మన అజ్ఞానాన్ని చూసి. వీడే కూడా పాపాలన్నీ పోగొట్టమంటే పుణ్యాలు పోగొట్టమని అడగడే. అంటే వీడు చేసిన పుణ్యం అంతా వీడికి రావాలా, వీడు చేసిన పాపం నాకు ఎత్తినెట్టుకోవాలా? అంత లోకుగా ఉన్నాను నేను అని దేవుడు అనుకోవడము.
ఆలోచన చేయండి. ఎందుకు అసలు పాపాలు పోవాలని అడుగుతాం మనం? మనకేం అధికారం ఉంది? చేసిన పుణ్యానికి ఫలాన్ని మనం కోరుకుంటున్నప్పుడు చేసిన పాపం ఫలాన్ని కూడా మనం సిద్ధంగానే ఉండాలి, అనుభవించాలి. ఏం కోరిక కోరాల్సిన పని లేదు. ఊళ్ళోకి వెళ్ళేది కోరికలు కోరడానికి కాదు, దయచేసి గ్రహింతురుగాక. కోరికలు తగ్గడానికి, కోరికలు లేకుండా చేసుకోవడానికి వెళ్ళాలి. దత్తాత్రేయ జయంతి సందర్భంగా గురుబోధగా దాన్ని గ్రహించాలి. కోరికలు లేకుండా చేసుకోవడానికి వెళ్ళాలి. ఎవరు చప్పట్లు కొట్టరు, నాకు తెలుసు. ఈ మాట నచ్చదు ఎవరు, ఈ మాట నచ్చదు. మీరు ఇలా దర్శనానికి రాగానే పాపాలు పోతాయి, ప్రదక్షిణం చేయగానే కోరికలన్నీ తీరిపోతాయి, అక్కడ పువ్వెట్టగానే మనవడు పుడతాడు, ఇక్కడ ఆకెట్టగానే మనవరాలు పుడుతుంది, ఇక్కడ దండం పెట్టగానే నువ్వు ఎన్నికల్లో నెగ్గుతావంటే బాగా కొడతాడు. నాకు తెలుసు. కానీ ఈ జీవుడికి అలా మాట్లాడటం తెలియదమ్మా. మోసం చేయడం నా ఇంట్లో లేదు, నా వంశంలో లేదు. ఖచ్చితంగా మాట్లాడటమే తెలుసు నాకు. ఎన్నైనా మంచిది, ఎవడు విన్నా మంచిది, వినకపోయినా మంచిది. ఆయన ఆశ్చర్యం అంటే ఇంత కత్తి బద్దలు కూడా చెబుతుంటే ఇన్ని వేల మంది వింటున్నారు. ఈ వాక్కుకి ఎంత విలువ ఉందో నాకు అర్థం. స్పష్టంగా చెబుతాం. మొహమాటంలో ఎటువంటి ప్రలోభాలు పెట్టడం కానీ, ఎటువంటి భయపెట్టడం కానీ గరికిపాటి వారి ప్రవచనంలో ఉండవు. నా తల్లి నాకు అది నేర్పలేదు. నేను ప్రవచనాలు మొదలుపెట్టినప్పుడు నా తల్లి నా మెడలో ఈ కండువా వేసినప్పుడు ఇది జాతీయ జెండా అని చెప్పింది. ఆవిడ కేవలం కండువా అని చెప్పలేదు. ఇది 3 రంగుల జెండారా, నువ్వు దేశ ప్రతిష్టను నిలబెట్టాలి. ఉపనిషత్ సాహిత్యం ఏం చెబుతుందో, అసలైన వైదిక ధర్మం ఏమిటో, సనాతన ధర్మం ఏమిటో దాన్ని బయటికి లాగి ప్రచారం చేయాలమ్మా. ఎంతసేపు ఈ రకరకాల గుడ్డి నమ్మకాలు కాదు వ్యవహారం అంతా అని చెప్పింది స్పష్టంగా. నా గురువులు నాకు అంతే చెప్పారు. యావత్ భారతీయ సాహిత్యం అంతే చెప్పారు. అందుకే వ్యాసుడు తాను చెప్పిన తత్వాన్ని మునిగా, యుక్త కర్మ ధునిగా, ఏ పని చేయాలో ఆ పని చేసేవాడిగా, ముక్తాత్ముడై జ్ఞానయ్యి తన దైనందిన జీవితంలో తాను అనుసరించాడు. ముందు తాను అనుసరించకుండా మనకి చెప్పలేదు. మనం చెప్పింది ఏది చెప్పేవాడు అనుసరించాడు, వినేవాడు అనుసరించాడు. వినడమే పుణ్యమని భావిస్తారు ఈ దేశంలో. ఆశ్చర్యకరమైన విషయం ఇది. వినడం అనేది ఊరికే టేప్ రికార్డులు వింటే, గోడలు వింటే, అన్నీ వింటే అలాగే మనం వింటాం. వినడం పుణ్యం ఎలా అవుతుందండి? అర్థం లేనమాట. హరివంశం కానీ భగవద్గీత కానీ ఇంట్లో ఉండడమే పుణ్యం. ఎంతకంటే పాపపు మాట ఇంకోటి లేదు. భగవద్గీత ఇంట్లో ఉండడానికి, బట్టల బీరువా ఇంట్లో ఉండడానికి తేడా లేదా? ఇంట్లో ఉంటే పుణ్యం ఏంటంటే అర్థం లేనమాట. అదొకటి గుర్తించారు బాగా. ఎందుకంటే పుస్తకాలు అమ్ముకోవడం కోసం. ఈ పుస్తకం ఇంట్లో ఉంటే పుణ్యం, ఈ పుస్తకం ఇంట్లో ఉంటే మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే 1,00,000 పుస్తకాలు కొంటాడు. అవి చదవడం దానం ఇస్తాడు. అటువంటి మేము పుణ్యాలు ఉండవండి. భగవద్గీత మనకి పుణ్యం సరైన ప్రయోజనం పొందాలంటే దాన్ని చదవాలి. రోజుకి అరగంట కేటాయించుకోవాలి. అందుకని ఇంట్లో ఉండడం, బట్టల బీరువా ఇంట్లో ఉంది, భగవద్గీత ఇంట్లో ఉంది. తేడా ఏం లేదా? బీరువాలో బట్టలు కట్టుకుంటాం కదా, అలాగే భగవద్గీత తీసి చదవాలి కదా. ఏ గ్రంథమైనా అంతే. అంతే దాన్ని చదివితే ఎటువంటి విశేషం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వ్యాసునికి నమస్కారం చేశాం కాబట్టి ముక్తి పద నిశ్రేణిం పదంబోనగా ఆయన కృష్ణ కథ రూపంలో హరివంశాన్ని, భాగవతాన్ని, అలాగే భారత కథ రూపంలో, పాండవుల కథ రూపంలో మహాభారతాన్ని మనకు అందించాడు. ఆయన అందించినటువంటి హరివంశాన్ని మామూలుగా లోకం వాడుకలో ఖిలము అంటారు. ఒక రకంగా ఖిలము అంటే శేషం అని అర్థం. దానికి ఏదో వేరే రకమైన అర్థాలు చెప్పుకొని కంగారు పడక్కల్లా. ఒక పవిత్రమైన గ్రంథాన్ని ఎవరు ఖిలం అని అన్నారు. ఎందుకంటే అఖిలం, నిఖిలం అనే మాటలు పరమాత్మక పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ నామాల్లో అఖిలం అనేటువంటి మాట ఒకటి. మరి దీన్ని ఖిలం అని ఎందుకన్నారు అంటే మహాభారతానికి ఇది శేషం. మహాభారతంలో యుద్ధ ఘట్టాలన్నీ విన్నటువంటి జనమేజయ మహారాజుకి, వైశంపాయనుడి ద్వారా విన్న జనమేజయ మహారాజుకి మనస్సు క్షోభపడి, ఒక యుద్ధం గురించి వింటే మనకు ఆందోళన కలగదా, అలాగే కలిగింది. అందుకని స్వామి జనమేజయ వైశంపాయన మహర్షి, మీ గురువు గారు మీకు ఏం చెప్పారో మీరు మాకేం చెబుతున్నారో కానీ మనస్సు తరలిపోయింది స్వామి. నా వంశీకులైన వాళ్ళు ఇంతలా కొట్టుకు చచ్చిపోయారా? నా వంశంలోనే దుర్యోధనుడు, నా వంశంలోనే ధర్మరాజు. ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో కూడా తేల్చలేకపోతున్నాం. అటు ఇటు చూసినా రకరకాలుగా ఉన్నాయి. పాండవులకు అన్యాయం జరిగిన మాట నిజమే, కానీ యుద్ధంలో వాళ్ళు ఎన్నో అన్యాయాలు చేస్తే కానీ జయించలేకపోయారు కదా. భీష్ముని జయించిన విధానం ఏమిటి? ద్రోణుని జయించిన విధానం ఏమిటి? చివరికి అతి దుర్మార్గుడైన దుర్యోధనుని జయించడానికి కూడా ఒక రకంగా పక్కదారి పట్టవలసి వచ్చింది. పరమాత్మ స్వయంగా సారథ్యం చేస్తూ ఉండగా విధి ఇంత బలీయంగా ఉంటుందా ఎవరికైనా అని జనమేజయుడు ప్రశ్నిస్తే వైశంపాయనుడు దానికి సమాధానంగా నైమిషారణ్యంలో సూత మహర్షి మొదలైన వాళ్ళందరూ శౌనకాది మహర్షులకు చెప్పిన విధంగా సూర్యుని కుమారుడైన రోమహర్షణుడు, ఉగ్రశర్వసుడు చెప్పినటువంటి పాఠంగా హరివంశాన్ని భారతానికి శేషభాగంగా చెప్పారు. నాయన శ్రీకృష్ణ లీలల్ని విను, శ్రీకృష్ణుడి యొక్క విజయగాథల్ని విను. ఇదంతా లీల అనే విషయం నీకు అర్థమవుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. లేకపోతే మా తాతలు యుద్ధం చేశారు, మా తాతలు కొట్టుకున్నారు, నా వంశం అదే కదా అని ఇదే బాధలో ఉంటావు ఎంతసేపు.
మీ తాత మా తాత అందరూ కూడా మొత్తం భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళేనయ్యా. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, కోరిక, కామం అకామం, క్రోధం అక్రోధం అన్నీ ఆయన నుంచే వచ్చాయ్యా. ధర్మమయుడు ఆయనే, అధర్మమయుడు ఆయనే, క్రోధమయుడు ఆయనే, శాంతిమయుడు ఆయనే, తేజోమయుడు అయినే, అతేజోమయుడు అయినే, అన్నీ కలిపే బ్రహ్మ పదార్థం అంటారయ్యా. ఆ బ్రహ్మ పదార్థమే అవతరించి శ్రీకృష్ణ స్వామిగా అవతరించిందయ్యా. అందుకని ఆ శ్రీకృష్ణ లీలని వినవయ్యా. ఆ లీలల్లో భాగంగా నిన్న మనం శ్రీకృష్ణ జననం వరకు చెప్పుకున్నాం. మనం ఈవేళ ఉయ్యాల్లో ఉండే ఉపేంద్రుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రగడ దాన్ని ఎంత అందంగా వర్ణించాడో చూద్దాం. సాధారణంగా మనం ఇవాళ ఉయ్యాల్లో పిల్లల అందాన్ని చూడలేకపోతున్నాం. ఈ దురదృష్టం తండ్రిది, అంతకంటే ఎక్కువగా తల్లిది కూడా. ఉయ్యాల్లో పడుకోబెట్టేసి స్ప్రింగ్ ఉయ్యాలని కొత్తగా వచ్చే మన ప్రాణాన్ని. ఇదివరకు ఉయ్యాలు అడ్డంగా ఊపేవారు, ఇప్పుడు నిలువుగా ఊపుతున్నారు. ఎందుకంటే ఓసారి ఊపేస్తే ఓ 10 నిమిషాలు ఊపుతున్నాం, ఇక మన పని మనం చూసుకోవచ్చు. కానీ చీర ఉయ్యాల్లో పడుకోబెడితే బిడ్డ ప్రత్యేకించి చూస్తే తప్ప కనపడు. ఏదో తొట్టు ఉయ్యాల్లో పడుకోబెట్టినా దగ్గరికి వెళ్ళి ఊపుతూ ఓ పాట పాడితే తప్ప కనపడు. అలా పూర్వం తల్లులందరూ పిల్లల్ని అలా పెంచేవారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఆయన తొట్టిలో పడుతున్నటువంటి బాలుడికి ఈ దేశంలో ప్రతి తల్లి నిన్న మొన్నటి వరకు పాడినటువంటి పాట. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి చెలియ పానుపు మీద చేర్చిలాలించి, చెలియ పానుపు మీద చేర్చిలాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ బ్రహ్మాండం ఇది తొట్టి అనుకోవద్దయా, ఇది బ్రహ్మాండం. ఇవి గొలుసులు కాదు, ఇవి 4 వేదాలు. బలువైన ఫణిరాజు పాన్పుగా వించి చెలియ డోలికలోన చేర్చిలాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఈ దేశంలో ప్రతి శిశువుని అతని తల్లి గోవిందుడుగా భావించింది, రాముడుగా భావించింది. వెంకటరావు గాను పుల్లారావు గాను భావించారు. ఎవడో సామాన్యుడు అనుకోలేదు. రాముడు నా ఇంట్లో పుట్టాడు, గోవిందుడు నా ఇంట్లో పుట్టాడు, నేను కౌశల్యని, నేను యశోదని, నేను దేవకీదేవిని అనుకుంది తప్ప ఏదో మామూలు తల్లిని, మామూలు వాడెవడో పుట్టాడు, ఓటర్ కార్డుకి పనికొస్తాడు, ఆధార్ కార్డుకి పనికొస్తాడు అనుకోలేదు. దానికోసమైతే పిల్లల్ని కనక్కలేదు. ఇవాళ మన ఊరికే కనగానే బ్యాంక్ ఏమంటే వీడు చదువుకుంటాడో లేదో, చదువు బాగా వస్తుందో, చదువు వస్తే సరిపోదు, ర్యాంక్ వస్తుందో రాదు, ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదు, వీడు పేపర్లో వీడు ఫోటో పడుతుందో పడదో, పక్కన నా నోట్లో ఓ స్వీట్ పెడతాడో పెట్టడో, ఇది కావాలి తల్లికి తండ్రికి. వాడికి ఇంటర్మీడియట్లోనో 10th క్లాస్లోనో ఫస్ట్ ర్యాంకు రావాలి. తల్లిని తండ్రిని అటుపక్క ఇటుపక్క నుంచోబెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం అమాయకులమ్మ, అదే చివరి ముద్ద. వాడు మళ్ళీ అన్నం పెట్టాడు. ర్యాంక్ వచ్చిన వాడు అన్నం పెడతాడని నమ్మకం లేదు. ఎందుకంటే వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఇప్పుడు అక్కడ వాడికేం ముద్దలేదు, మనకేం పెడతాడు. ట్రంప్ గారు మొత్తం మూట కట్టి పంపిస్తున్నాడు అందరినీ కూడా. అయ్యిందిగా మొత్తం ఎకరాలు అమ్మేసి ఊళ్ళు దాటిపోయి పల్లెటూళ్ళ వాళ్ళు పట్టణాలకు వెళ్ళి, పట్టణాల వాళ్ళు నగరాలకు వెళ్ళి మొత్తం దేశం దాటి వెళ్ళిపోయారు. అందరినీ వెనక్కి పంపుతున్నాడు. ఇప్పుడు ఏ దేశం వాళ్ళకైనా ఆ దేశపు జాతీయత ఉంటుందండి, వాళ్ళని అనవలసిన అవసరం లేదండి. మన వాళ్ళు విపరీతంగా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని కుటుంబాలతో సహా ప్రతిష్టాపన చేసేస్తూ ఉంటే వాళ్ళకి మంటెత్తుతుంది, మన ఉద్యోగాలు పోతాయి. మన దేశానికి అలాగే విదేశాలు వస్తే మనకు పోవా, మనం ఊరుకుంటామా? ఎవరైనా అంతే కదా. అంతే, ఏ దేశ జాతీయత ఆ దేశానిది, ఏ దేశ సౌభాగ్యం ఆ దేశానిది. మన ఇంట్లో పిల్లాడిన పుట్టిన పిల్లాడు అమెరికా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి వైద్యం చేయడం కంటే కలో గంజో తాగి మన ఇంట్లో ఉండడమే మంచిది, మనకు ఉపయోగపడమే మంచిది, ఈ దేశానికి ఉపయోగపడ్డాము. ఈ ఆలోచన తల్లులు తండ్రులు అందరిలో వస్తే 3 రోజులు నా హరివంశ ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. అది తెలియాలి అంటే ముందు పిల్లాడిని చూడాలమ్మా. ఆ పిల్లాడి యొక్క చేష్టలు చూడటం కంటే గొప్పది ఏం కాదు. మన హక్కులు, మన స్వేచ్ఛలు, మన ఉద్యోగాలు, మన హ్యాండ్ బ్యాగులు, మన సంపాదనలు ఇవేవి దానికంటే గొప్పవి కావు. ఉయ్యాల్లో పిల్లాడు ఎంత అందంగా ఉంటాడు అంటే ఎర్రాప్రగడ మాటల్లో చెప్పుకుందాం వినండి. నోరం చేతులు 2 రుక్కు
కొనుచున్ మోమెల్ల బాష్పంజన స్మేరంబై తిలకింపనేర్చుచు పొరిన్ మీ చేతులన్ కన్నులింపారందోముచు మీ చేతులన్ కన్నులింపారందోముచు లేవజూచి పిరుదు ఒయ్యన్ మీది గలార్చుచున్ లేవజూచి పిరుదు ఒయ్యన్ మీది గలార్చుచున్ శ్రీరం యంగ్రియుగం ముగించుకొనుచున్ శ్రీరం యంగ్రియుగం ముగించుకొనుచున్ సెల్వంబు రెట్టింపగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పసిపిల్లాన్ని చూడండి, మన సమస్త సంపాదనలు, సమస్త ఐశ్వర్యాలు, మన కులాభిమానాలు, మతాభిమానాలు, రకరకాల అహంకారాలు ఇవన్నీ కూడా పసిపిల్లాడి చేష్టల ముందు దిగదుడిపోయాయి. అందుకే ఒక్క పిల్లాడి ఇంట్లో ఉంటే పరమాత్మ ఇంట్లో ఉన్నట్టుగా భావించమని. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. నోరంచేతులు రెండు గృక్కి కొనుచున్ ఉయ్యాల్లో పిల్లాడు మాత్రమే ఈ చేష్ట చేస్తాడమ్మా, పిల్లైనా పిల్లాడైనా కాస్త ఎదిగితే చేయడు. ఇలాగా నోరం చేతులు రెండు గృక్కు, నోట్లో రెండు చేతులు పెట్టేసుకున్నాడు అంటే అది తినేద్దామని. ఎందుకంటే అటువంటి ఆకలేసి కాదండి, తల్లి అప్పటికే పాలిచ్చింది. తల్లి అప్పటికే పాలిచ్చింది. పిల్లాడి సహజమైన భయం ఎలా ఉంటుంది అంటే తన దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా, తన దగ్గర ఎవరైనా ఉన్నారా లేదా అని ఆలోచిస్తాడు. ఉన్నారో లేదో అని అనుమానం వచ్చినప్పుడు నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ ఉంటాడు అస్తమా. ఆ భయం కారణం. నోట్లో వేలు పెట్టుకుని ఎక్కువ చీకుతున్నారు అంటే తల్లి దగ్గర ఉండట్లేదని భయపడుతున్నాడు. ఆ వేలు ఆస్వాదిస్తూ ఉంటే అతనికి ఎలా ఉంటుంది అంటే నా దగ్గర ఎవరో ఉన్నారు, నా దగ్గర ఎవరో, ఈ వేలు వేరు తను వేరు అనుకుంటాడు పాపం. అందుకే నా దగ్గర ఎవరో ఉన్నారు, నా దగ్గర ఎవరో ఉన్నారు, నేను వాళ్ళతోనే ఉన్నాయిగా అంటున్నానుగా అనుకుంటాను. ఇదే భావం. అదే తల్లి దగ్గర ఉండి అతను ఒళ్ళంతా నిమురుతూ ఉంటే ఆ భయం వెంటనే పోతుంది. తన వ్యక్తిత్వం వికసించి మహానుభావుడు అవుతాడు. నిజంగా అతని వ్యక్తిత్వం వికసిస్తుంది. అది నోరంజేతులు రెండు వృత్తి కొనుచున్ మోమెల్ల బాష్పంజన స్మేరంబై తిలకింపనేర్చుచు. చిన్నపిల్లాడు కదా అని కళ్ళకి జాగ్రత్తగా కాటుక పెట్టింది ఆవిడ. అందుకని నేను ఇలా చేతులు కుక్కుని అంటూ ఉంటే మొహం అంతా అంటేసింది ఆ కాటుక. ఆ బాష్పాలు ఒకటి, తల్లి కనపడలేదు, ఏడవడం ఒకటి, అందులో దేవుడు కాబట్టి దొంగ కన్నీళ్ళు ఒకటి, అసలు కన్నీళ్ళు ఉండవు. ఈయన మన ఏడిపించే రకంగా ఆయన ఏడిచే రకంగా. మొత్తం భారత భాగవతాలు రెండూ చదివినా మీకు ఎక్కడ శ్రీకృష్ణుడు కన్నీరు పెట్టిన ఘట్టం ఒక్కటి కూడా కనపడదు. రామచంద్రమూర్తి పొర్లి పొర్లి ఏడ్చాడు కొన్ని సందర్భాల్లో. మొత్తం ప్రపంచం మింగేసేంత కోపం ప్రదర్శించాడు. అలాగే సీతాదేవి పట్ల అమితమైన శృంగార రసం కూడా ప్రదర్శించాడు. అనేక చోట్ల సందర్భాల్లో హాస్యరసం ప్రదర్శించాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఎక్కడ పొరపాటును కూడా కరుణరసం ఎదుటి వాళ్ళలో కలిగేలా చేస్తాడు. కానీ ఆయన కంటి వెంట ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదండి. ఎప్పుడూ ఏడ్చిన దాఖలాలు మొత్తం భారత భాగవత హరివంశాల్లో ఎక్కడా కనపడదు. కారణం ఏమిటంటే జీవితాన్ని మొత్తం ఒక లీలగా తీసుకున్నాడు ఆయన. అది ఆయనకి సాధ్యం, మనకి సాధ్యం కాదు అనకంటే మనకి సాధ్యం. నేను చూపిస్తా తర్వాత పెట్టాను. మోమెల్ల బాష్పంజన స్మేరంబై తిలకింపనెచ్చుచు పొరిన్ మీ చేతులను కన్నులింపారంద్రోముచు. ఈ నోట్లో ఈ చేతులు పెట్టుకోవడం కాదు, మీ చేతులు అంటే ఇవి చేతికి మీది బాగా అనమాట. ఇలా దొంగడు అని ఇలా ఎడుతున్నాడు. ఇంకాస్త కాటుకు ఎక్కువైపోతుంది కడనంట. ఈ నేడు చేసరికి తట్టుకోలేక ఆవిడ అక్కడికి వచ్చేస్తుంది. ఈ ప్రేమల్ని పొందడానికి కంటే మన చదువులు, మన ఉద్యోగాలు, మన గొడవలు, మన స్వేచ్ఛలు, మన హక్కులు, మనం పెప్సీ కంపెనీకి ఓనర్ అవ్వడాలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓనర్ అవ్వడాలు గొప్ప విషయాలా? దయచేసి ఆలోచించురుగాక. మీకు నచ్చినా నచ్చకపోయినా లోకం మెచ్చగలిగిన మాట. పిల్లలు సరిగ్గా పెరగాలంటే తల్లి తండ్రి కనీసం పూర్తి సమయంలో సగం సమయాన వారికి కేటాయించాలి. ఇవాళ లోపిస్తున్నది అదే. 3 ఏళ్ళు నిండకుండా తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు. వాడు బరాయి వాళ్ళు అయిపోయారు. మళ్ళీ ఇంజనీరింగ్ అయ్యే వరకు మనకు కనపడేవాడు ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. 3 ఏళ్ళు నిండకుండా వాడిని హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు 30 ఏళ్ళు వాడికి వచ్చాక మన ఓల్డేజ్ హోమ్లో బారేయడం తప్పు కాదమ్మా. మనం చేసింది వాళ్ళు చేస్తున్నాం. వాడి బాధ్యత చేస్తారు, మనకు అవసరం లేదు. ఈయన ఉద్యోగాలు సంపాదనలు రాజకీయాలు ఈయనకి కావాలి. ఆవిడ ఉద్యోగాలు సంపాదనలు, ఆవిడ మహిళా సంఘాలు సెక్రటరీలు ఆవిడకి కావాలి. నలుగురు మెచ్చుకోవడాలు, పేపర్లో పేరు రావడాలు, ఆహా ఓహో అండాలు. వీలైతే మధ్య మధ్యలో లలితా సహస్ర పారాయణులు, విష్ణు సహస్ర పారాయణులు, దానికి 16 పిండి వంటలు, 36 కార్లు. మా ఇంట్లో బాగా చేశారన్నాం. అంతకంటే ఎక్కువ ఆనందం ఎవరింటోనో బాగా జరగలేదన్నాం. మన ఇంట్లో బాగా చేశారన్నాం కంటే వారింటికంటే మీరు బాగా చేశా ఐఎమ్ హ్యాపీ అంటారు. మన ఇంట్లో బాగా జరగడం కంటే వారింట్లో బాగా జరగకపోవడం మనకు కావాలి. వారికంటే మనకి ఎక్కువ ఖ్యాతి కావాలి. వారికంటే ఎక్కువ మనకి మొత్తైదువులు రావాలి. ఈ మొత్తైదువుల పేరు మీద వితంతువులను అవమానించాలి రాకుండా.
మీకు అక్కర్లేదు, మీకు యోగ్యత లేదు అని. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఆడవాళ్ళే, కానీ వాళ్ళని అవమానించేది మళ్ళీ ఆడవాళ్ళే. ఆశ్చర్యకరం కదా. అదే మహాతత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి గారు సహా అందరూ చెబుతారు, మనిషి చాటి మనిషి కంటే నేను వేరుగా ఉన్నానని చెప్పడం కోసం కులాన్ని, మతాన్ని, ఈ ముత్తైదుతనాన్ని, వితంతుతనాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని, చదువుని, హోదాని అన్నింటినీ ఉపయోగించుకుంటాడండి. ముందు ఈ దరిద్రం పోవాలి. అసలు సాటి మనిషి కంటే వేరుగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? భిన్నంగా ఉండాలి, పైన ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అసలు అది అహం, అది అహం. అది పోయేంత వరకు ఏ తత్వం అర్థం కాదు, ఏ దుఃఖమో తెలియదు. సమస్త దుఃఖాలకి ఒకే ఒక మార్గం, నేను నాది అనేది లేకుండా చేసుకోవాలి. అది లేకుండా చేసుకోవాలంటే మనల్ని మనం మర్చిపోవాలి. మనల్ని మనం మర్చిపోవాలంటే ముందు పిల్లాడి చేష్టల్ని చూడాలి. మోమెల్ల బాష్పంజన స్మేరం వైదిలకింపనెచ్చుచు పొరుమ్మి చేతులన్ కన్నులింపారం రోముచు లేవచూచి పిరుదు ఒయ్యన్ మీది కల్లార్చుచున్. సరిగ్గా అలా వెళ్ళకెలా పడుకోబెట్టిన శిశువు అండి బోరగెలా పడుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఇలా మామూలుగా పడుకోగానే పరమాణం వండుతారు, బోరగెలా పడగానే బొబ్బట్లు వండుతారు, అడుగులు వేయగానే అరిసెలు వండుతారు. ఎంత గొప్పవో మన సంప్రదాయాలు ఆలోచించండి. ఆయనకి ఏమీ అర్థం కాకపోయినా సరే ఉయ్యాల్లో పిల్లాడు, నేను బోరగెలా పడగానే మా అమ్మ ఏదో చేసేసింది మొత్తం మీద, బొబ్బట్లు వండేది కదా. ఆ బొబ్బట్లు ఏమిటో ఎందుకు ఉంటుందో వాడికి ఏం తెలియదు, కానీ వాడి మనసులో పడిన భావన ఏమిటంటే నేను వేలు కదిపినా, కాలు కదిపినా, పైకి లేద్దామని పిల్ల పైకి లేపే ప్రయత్నం చేసినా, బోరగెలా పడినా, అడుగులేసినా మా అమ్మ ఏదో హడావుడి చేసేస్తోంది. అంటే తన జీవితం కంటే నా జీవితంలో నేను చేసే ప్రతి చిన్న పనిని నా తల్లి గొప్పదిగా భావిస్తోంది. ఈ తల్లిని నేను 90 ఏళ్ళు వచ్చినా సరే జాగ్రత్తగా చూసుకోవాలనే భావన రాదండి. ఈ ప్రేమ మనం చిన్నతనంలో చూపించగలిగితే తల్లిదండ్రులను చూడాలనే విషయం వాళ్ళకి చెప్పాలా. వేరే నీ జీవితమే నా జీవితం రా, నీకంటే నాకు జీవితం లేదు, నీ కోసం నేను బానిసలవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ దేశంలో తల్లి తండ్రి కష్టపడడానికి ఒకళ్ళు, అవసరమైతే సమస్త సేవలు చేయడానికి ఒకళ్ళు సిద్ధంగా ఉంటే పిల్లలు ఎంత బంగారంగా పెరుగుతారమ్మా. దయచేసి ఆలోచించుగా. ఇవాళ చెప్పవలసిన మాటలు ఇవి కాబట్టి చెబుతున్నా. కేవలం హరివంశం చదువుకుంటూ పోవడానికి నేను ఇక్కడికి రాలేదు. ఒక యశోద, ఒక దేవకి, పోనీ ప్రధానంగా యశోద, ఈ చర్యలన్నీ యశోద దగ్గరే కాబట్టి యశోద ఏమో ఆవిడ నందమహారాజు భార్య అండి. నందుడంటే కేవలం గొల్లవాడు అనుకోవద్దండి, ఆ గొల్లలందరికీ ఆయన పెద్ద, ఆ వంశానికి రాజు. ఆయన మొత్తం రత్నాలు మనులు మాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణుడి బాల్యంలో చేసిన అలంకారాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు జమీందారులు అండి, వాళ్ళు పేదవాళ్ళు కదండి, వాళ్ళు చాలా జమీందారు. అందుకని అంతటి జమీందారు భార్య ఉండి ఆవిడ ఈ విభవానికి అంతటికీ నేనే అధిపత్రిని అని ఒక్కసారి అనుకున్నావిడ అంతగా దిగిపోయి ఊరికే ఈయనేదో ఏడిస్తే, పళ్ళిలా పాముకుంటే, నోట్లో చేతులు పెట్టుకుంటే, పిరుదు ఒయ్యం మీది కల్లార్చుచును. కొంచెం ఇలా పడుకున్నవాడు వెల్లకిల పడుకున్నవాట ఆ కుడివైపు పిరుదులు కొంచెం పైకెత్తుతున్నట్టంటే పడే ప్రయత్నం అనమాట. బోరగిల అప్పుడే చూడు సన్నాసి బోరగిల పడిపోదామని చూస్తున్నాడు. ఇంకా రాకుండానే ఇంకా నెల కూడా అవ్వలేదు అప్పుడే. ఇదంతా ఆనందం 10 మందికి చెప్పుకోవడం. అందుకే మన దగ్గర బోరగిలా పడితే బొబ్బట్లు వండుతారు, అడుగులు వేస్తే అరిసెలు వండుతారండి. అరిసెల మీద పిల్లవాడిని నడిపిస్తారు. అరిసెలు అంటే తీపి పదార్థాలు చాలా ఉన్నాయి. అరిసెల మీద ఎందుకు నడిపిస్తారు? అడుగులు వేస్తే అరిసెలు ఎందుకు వండుతారు అంటే, నువ్వు వేసే తొలి ప్రతి అడుగు ఈ దేశానికి తీపి పంచిపెట్టాలి నాయన, విషాన్ని పంచిపెట్టకూడదని చెప్తారు. అది భారతీయ సంప్రదాయం. కొలిచి చూసినా, తరచి చూసినా, తవ్వి చూసినా మొత్తం విదేశాల్లో ఎక్కడైనా ఇటువంటి సంప్రదాయం కనబడుతుందా అండి? ఇవాళ విదేశీ వస్తువులతో, విదేశీ భాషతో, విదేశీ పరికరాలతో పిల్లల్ని పెంచుతున్నామమ్మా. వాళ్ళు బానిసలు కాకపోతే ఏమవుతారు? వాడి అమెరికా బొమ్మలు, చైనా బొమ్మలు, వాడికి ఉయ్యాల కూడా అమెరికా నుంచి రావాలి. మా వాడు పంపించాడు స్టేట్స్ నుంచి, వీడు ఎక్కడికి పోతాడు మళ్ళీ. ఏమిటో మన దగ్గర ఏ వస్తువులు బాగుండవు, ఎంత విధిగా చెబుతారో. మన దగ్గర వస్తువులు బాగుండకపోవడంలో మన పాత్ర ఉందండి. బాగుంటే మాత్రం మనం కొంటావా? ఎటుకొప్పాక బొమ్మలు చాలా బాగుంటాయి, మనం వెళ్ళి కొన్నావా? ప్లాస్టిక్ బొమ్మలే కావాలి. పుట్టపిడతలు చాలా బాగా చేసేవాడు చాలామంది ఉన్నారు, మనం వెళ్ళి కొన్నావా? ఆత్రేయపురం పూతరేకులు చాలా బాగుంటాయి, మనం అక్కడికి వెళ్ళి కొన్నావా? ఎక్కడో హైదరాబాద్లో బజార్లో దొరికే కొనుక్కున్నాం, అది తీసుకున్నాం. వాడు దాని మీద ఆత్రేయపురం ఉండి, అసలు అది ఆత్రేయపురం కాదు, హైదరాబాద్లో తయారైంది, ఎగుడ్స్ జంక్షన్లో తయారైంది. ఏ ఊరు పేరెట్టారో వాడికి బాగా తెలుసు. కానీ ఆ సరుకు కావాలంటే ఆ ఊరే వెళ్ళాలి అని అలా పోషిస్తే, తణుకు దగ్గర అజ్జరవని గ్రామం ఉంది, మొత్తం కుటుంబాలన్నీ ఇత్తడి తయారు చేస్తారు అక్కడ. ఇత్తడి గిన్నెలు ఇవాళ మళ్ళీ ఫ్యాషన్ వచ్చి కొత్తగా ఇత్తడి మొదలు పెట్టారు. ఇదివరకు ఏమైంది, ఇత్తడి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చాక ఇత్తడి పోయింది, మొత్తం ఆ పరిశ్రమ మొత్తం పోయింది. ఇవాళ తణుకు పక్కన అజ్జరం, మనం నేను ఏదో పనులు వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేశాను, ఒక్క కుటుంబం కూడా ఇత్తడి గిన్నెలు తయారు చేయట్లేదు, వాళ్ళు సుమారుగా మానేశారు.
ఇంకా ఏదో వదిలిపెట్టలేక కొంతమంది. ఆ ఎక్కడికక్కడ ప్రతి ఊరు స్వయం సమృద్ధంగా ఉన్న పరిస్థితిని మనం కాపాడుకోవాలంటే ముందు బాల్యం నుంచి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. దేశభక్తి, దైవభక్తి, మన జాతి, మన జాతీయత నేర్పాలి. అందుకని అరిసెలు వండిస్తారు. ప్రతి అడుగు తీపిని పెంచి పెట్టారు. ఆ అరిసెల్లో మరి తీపి అంటే బూరు ఉండొచ్చు, బూరు మీద అడిగెత్తే జారిపోతాడు. బొబ్బట్లు ఉండొచ్చు, బొబ్బట్టు మీద అడుగు పెడితే మళ్ళీ పైకి రాదు, అతుక్కుపోతుంది. అందుకని అతుక్కుపోకుండా, వాడికి ఇబ్బంది కలగకుండా, మనకి ఇబ్బంది లేకుండా ఎంత చక్కని ఏర్పాటు అండి. అలాంటి ఏర్పాట్లన్నీ చేసింది వాడు. ఒక్క పిరుదిలా పైకి లేపుతూ ఉంటే అప్పుడే బొరగిలా పడదామని ప్రయత్నం చేస్తున్నాడు వెర్రి సన్నాసి అంటోంది వెంటనే. పిరుదొయ్యన్మీది కల్లాచుచున్ శ్రీరంయంగియుగంబు గింజుకొనుచున్ సెల్వంబు రెట్టింపగాన్. ఈ పాదాలు ఇలా 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 గింజుకుంటున్నట్ట. అప్పుడు మరింతగా అందమవుతుంది. నిజంగా ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, సెల్ఫీలు లేక కానీ, లేకపోతే యశోదాదేవి నిమిషానికి ఒక 10 సెల్ఫీలు తీసేసి ఇవన్నీ వెంటనే వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు మొత్తం కృష్ణలీలలో ఉండేవి, అనుమానం ఏళ్ళ. అలా మన ఇంట్లో పిల్లల యొక్క లీలలు కూడా ఉంటాయి. ఆ ఎదిగిన బాలకృష్ణుడు ఎలా ఉన్నాడయ్యా, అందరూ ఎత్తుకుందుకు ముచ్చట పడిపోతున్నారట. బాలకృష్ణుడు అసలే కృష్ణుడు, దైవం అవతరించాడు. అందున బాలుడైన వాడు ఎవరైనా అందంగా ఉంటాడు. కాస్త యశోద బిడ్డ కాబట్టి ఇంకాస్త అందంగా ఉంటాడు. ఆ పైన కృష్ణుడు కాబట్టి ఇంకా అందంగా ఉంటాడు. ఆయన్ని ఎత్తుకుందుకు అందరూ ప్రయత్నం చేస్తున్నారట. చేస్తుంటే ఎలా ఉన్నాడండి, ఎవ్వరు గన్నను ఎత్తుకొని ఎంతయు వేడుక ముద్దులాడగా ఎవ్వల పారి పారి తరలే క్షణ దీజితులొప్ప ఒప్పుమై మువ్వలు గంటలు మొరయ ముందటి కూకటి రవిరేఖతో అవ్వనజాక్షుడాడు చెలు అర్మిలి జందు జనంబు చూట్కికెన్. అవ్వనజాక్షుడాడు చెలువు అర్మిలి జందు జనంబు చూట్కికెన్. ఎవ్వరు గన్నను ఎత్తుకొని, ఎవ్వరు చూసినా సరే ఎత్తుకుంటావమ్మా, ఓసారి ఎత్తుకుంటావమ్మా, ఓసారి ఎత్తుకుంటావమ్మా అంటారు. తల్లులు వెంటనే ఆ పిల్లల్ని ఎవరు జుట్టు తగ్గుతుంది. అందరికీ ఇచ్చేస్తే ఎలాగా, వాడి చేతులు ఎలా ఉన్నాయో, కాళ్ళు ఎలా ఉన్నాయో, ఒళ్ళు ఎలా ఉందో నిజంగానే ఇవ్వకూడదండి. పసిపిల్లాడికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అదేదో అస్పృశ్యత అనుకోకూడదు, పొరపాటు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఈ వచ్చిన వాళ్ళు ఎవరన్నా చేతులు కడుక్కున్న వాళ్ళు, ముద్దులు కడుక్కున్న వాళ్ళు ఉంటే వాడు ఒళ్ళంతా ముద్దులు పెట్టేస్తుంటే రాని రోగాలన్నీ వాడికి వచ్చేస్తాయి. అందుకని ఇవ్వరు సాధారణంగా. 21వ రోజున తొట్లో పడుకోబెడతారు. ముత్తైదువులు అందరినీ పిలుస్తారండి. ఎవరిని దగ్గరికి రానిస్తారు, అంతేగాని ఎత్తుకొని ఎవరండి. ఎత్తుకుందామని ప్రయత్నం చేస్తే కొంచెం 2 రోజులుగా ఒళ్ళు బాగోలేదమ్మా అని చెప్పేస్తారు. అబద్ధం అంతే. ఎందుకంటే వాడు ముట్టుకుంటే ఏమవుతుందో. మరి ఇంతమంది ఎందుకు పిలిచామంటే మీరు అందరూ చూడాలంటే ముట్టుకుందుకు వీళ్ళు. అక్కడ మళ్ళీ తల్లి జాగ్రత్త, స్వార్థం కూడా. అందుకని ఎవరికన్నా సరే ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారట. రామచంద్రమూర్తి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించారు. రాముడికి, లక్ష్మణుడికి చిన్న వయస్సు, ఏదో నెలల వయస్సు ఉన్నప్పుడు దశరథ మహారాజుకి 100 ఏళ్ల తర్వాత లేక కలిగిన సంతానం కదా అని ఆయన మొత్తం రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ గేట్లు ఏడాదికి ఒకసారి తెరుస్తారు జనాలందరినీ రమ్మని. అలా మొత్తం అంతఃపుర మందిరాలు తెరిచేసి మీరు అందరూ రండి, రామలక్ష్మణులతో ఆనందించే వాళ్ళు ఆనందించడం ప్రజలకు అనుమతి ఇచ్చేశారు. దాంట్లో అందరూ పెడుతున్నారు అక్కడికి ఎత్తుకోవడానికి. అప్పుడు గమ్మత్తు జరిగింది. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో రాస్తారు, రామచంద్రుండు సర్వమూర్ధము చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనిన. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడటం లేదు. చక్కగా రాముడు బుద్ధిమంతుడు అన్నట్టుగా ఉంటాడు. ఏం ఆడవాళ్ళు అంటే ఆయనకి ఇష్టమా ఏమన్నా? కృష్ణుడైతే పర్వాలేదు, రాముడు అలా ఉండకూడదు, ఏకపత్ని గురికి. ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదు, చక్కగా అలా ఉంటున్నట్టు, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా. మగవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఈ తల తడుగుతున్నాడు, అలాగే ఈ చేతుల దగ్గర కూడా తడుగుతున్నాడు. ఎందుకు? ఈయన వైకుంఠం నుంచి కిందికి వచ్చే ముందు దేవతలు వెళ్ళి ప్రార్థించారు, మమ్మల్ని రావణాసురుడు తావగొట్టేస్తున్నాడు, వాడిని సంహరించడం కోసం నువ్వు అవతరించవయ్యా అంటే విష్ణుమూర్తుల వారు ఓ మాట అడిగారు, రావణాసురుడు సావగొట్టేస్తున్నాడా, సరే ఏదైనా ఓ ఫోటో ఉండాలి కదా, ఒక ఆకారం ఉండాలి కదా, తెలియకపోతే ఎన్కౌంటర్ అయినా బోటకప్ ఎన్కౌంటర్ అయినా ఏదైనా కష్టమే కదా, సోహర బుద్ధిని ఫోటో దొరికినప్పుడు రావణాసురుడు ఫోటో దొరకదా అని అడిగాడు. ఏడిపించేవాడిని ఏం చేయాలి? ఏదో రకంగా మట్టు పెట్టాలి కదండి, విమర్శలు చేయకూడదు. అటువంటి వాడికి దుర్మార్గంలో మట్టు పెట్టవలసిన మట్టు పెడతారు, అంతే లెక్క. ఈ దాని గురించి ఆలోచన చేయకూడదు. దాని మీద ధర్మ చర్చలు, లౌకిక చర్చలు, చట్టం ప్రకారం చేసేయాలి. చట్టం ప్రకారం చేస్తే ఏం నడవదు ఇక్కడ. దుర్మార్గుని సంహరించే విధానాలు వేరుగా ఉంటాయి, అవే భాగవతంలో ఉంటాయి, భారతంలో ఉంటాయి, అంతే. లోకమంతా దుర్మార్గుడు అన్నాక వాడిని ఎవరు ఎక్కడ ఎలా సంహరించా ఇంకా మనం దాని మీద ఏం మాట్లాడకూడదు. అది అంతే, వాడు పోవలసిన వాడు పోతాడు, అంతే లెక్క. రావణాసురుడు విషయం కూడా అంతే. మమ్మల్ని చంపుకు తింటున్నాడంటే విష్ణుమూర్తి అన్నట్ట వాడికి ఏదైనా ఓ ఫోటో ఉందా అన్నాడు. అప్పట్లో ఫోటోలు ఉన్నాయా? పోనీ ఏమైనా గుర్తులు చెప్పండి రా పుట్టుమచ్చలు అన్నట్టు.
ఏదో మెడ మీద పుట్టుమచ్చ, కాలి మీద పుట్టుమచ్చ అంటే చూడాలి కదా, రావణాసుడు ఎవడో ఈయన చూడలేదు కదా, అందుకని మామూలుగా అడిగాడు. అడిగితే వాడు అన్నట్టు వాడు తంతే పరిగెట్టమే మాకు సరిపోయిందండి, పుట్టుమచ్చలు ఎక్కడేది, గుర్తులు ఎక్కడ, వాడు పక్కన సెల్ఫీ దిగుతామా చంపేస్తుంటే, అందుకని మేము ఎవరో గుర్తుపట్టలేదు, ఎలా చెప్పమన్నాడు. అందులో ఒక ఆయన చెప్పాడు, దేవతలు కాస్త సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు, లేకపోవడం ఏమిటండి, బండ మనిషి వాడికి 2 బండ గుర్తులు ఉన్నాయండి, 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. వెంటనే విష్ణుమూర్తి మంచిది, ఇంతకంటే బండ గుర్తు పుట్టుమచ్చలు అయితే 10వ తరగతి సర్టిఫికెట్ మీద ఉంటాయి, తర్వాత ఉండవు. ఏమో చెప్పలేము, ఉంటాయో ఉండవు. తలకాయలు ఎప్పుడూ ఉంటాయి, దానికి ఏముంది, 10 తలకాయలు ఉన్నవాడిని 20 చేతులు ఉన్నవాడిని వేసేయాలి అని శ్రీ మహావిష్ణువు సంకల్పించుకొని కౌశల్య గర్భంలో పడ్డాడు. అందుకే ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాట అట్లా, ఎవడైనా మగాళ్ళు ఎత్తుకుంటే తలకాయలు లెక్క పెడుతున్నాడు, వీడేనేమో వేశాడు. అది బాగా చేశాడు. వీడేనేమో వేసేద్దామని తలకాయలు లెక్క పెడుతున్నాడు. అందుకని ఆయన సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూస్తున్న పురుషులు ఎత్తుకున్నాడు. ఈ తలకాయ చేతులు లెక్క పెడుతున్నాడు, 20 చేతులు ఉన్నాయేమో, కొన్ని 10 తలకాయలు ఉన్నాయేమో, 10 కాదు పోనీ 5 ఉన్నా పర్వాలేదు, వాయిదా పద్ధతిలో ఒకసారి వేసేస్తే మిగిలిన తర్వాత వేయచ్చు అని రామచంద్రుడు చూస్తున్నాడు. లక్ష్మణుడు దానికి భిన్నంగా ఉన్నాడట. లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట, లక్ష్మణుడు ముక్కు చెవులు తడిమించవచ్చు, ఎవరేని అగనలు కన్ను నెత్తికొనినా. లక్ష్మణుడు మొగాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదు, చక్కగా ఉంటున్నాడు. ఆడవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ముక్కట్టుకుని అన్నయ్య కుశమంటారా ఓ పని అయిపోతుంది. ఎందుకంటే ఆయన అందుకోసం వచ్చాడు. ఇక్కడ శూర్పణకేమో, శూర్పణక దశరథుడి ఇంట్లోకి వస్తుందా, కారణ జన్ములైన వాళ్ళు అలాగే ఉంటారు. మహానుభావులైన వాళ్ళు జన్మించినప్పుడు బాల్యం నుంచి లీలల్ని ప్రదర్శిస్తారండి. మన పిల్లల్లో కూడా మహానుభావులు జన్మాంతర సంస్కారం వల్ల ఉండకూడదని ఏం లేదు. వాడు చిన్నప్పటి నుంచే గోడ మీద పిచ్చిగీతలు గీస్తున్నాడంటే తర్వాత కాలంలో బాపు గారు అంత చిత్రకారుడు అవుతాడమ్మో అనుమానం లేదు. దయచేసి ప్రోత్సహించండి. మా వాడు ఏమిటంటే పిచ్చిగీతలు గీసుకుంటూ కూర్చుంటాడు, చదవడం ఈ చదువు ఒక్కటే కాదమ్మా, దిక్కుమాలిన చదువు, చాలా చదువు. ఆ చదువుకు అంత ప్రాధాన్యం ఎక్కడ. అందులో ఈవేళ బళ్ళల్లో చదువు ఉంటేగా వ్యాపారమే ఉంది, చదువు ఎక్కడుంది. వాడి వ్యాపారానికి ఏదో అవసరమో అది నేర్పుతున్నారు, చదువు సంస్కారం ఎవడో నేర్పట్ల. ఈ చదువు మానేయడమే మంచిది. ఇంట్లో ఎవడన్నా కాస్త కూనిరాగం తీస్తున్నాడు అంటే వాడిని వెంటనే శాస్త్రీయ సంగీతానికి పంపించండి. ఇంట్లో ఎవడన్నా నాకు మళ్ళీ కాస్త పద్యాలు అవి ఏదో గిలక ఎవరైనా పద్యాలు పాడుతుంటే వినడం, పద్య రచన కోసం ప్రయత్నం చేయడం చిన్న వయసులో చేస్తే వాడిని వెంటనే తెలుగు మాస్టర్ దగ్గరికి పంపించి ఛందస్సు నేర్పమనండమ్మా. మా వాడు డాక్టర్ అవ్వాలి, మా వాడు ఇంజనీర్ అవ్వాలి, ఈ పిచ్చి మాటలతో జనాన్ని చంపకడ దయచేసి. మొత్తం సమస్త కళలు అడుగంటి పోయాయి. 9వ తరగతి చదివే అమ్మాయిని కూడా డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ పెద్దనాన్న డాక్టర్, మీ పెద్దమ్మ డాక్టర్, మీ మావయ్య డాక్టర్, మీ అత్తయ్య డాక్టర్. అసలు ఇంతమంది డాక్టర్లు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పిల్ల పేషెంట్ అవ్వకూడదా? అందరూ డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరండి? మనకి ఎంతసేపు సంపాదన కావాలి. మన పిల్లలు కోట్లు సంపాదించాలి. సంపాదన ఒక్కటే ఈ దేశంలో, ఈ దేశానికి పట్టిన శని కూడా సంపాదన. ఆ సంపాదన మీద ఎంత చేసేస్తుందంటే మన మానవ జీవితంలో ఉండే చిన్న ఆనందాలు కూడా మనం పొందలేకపోతాం. ఎంతసేపు సంపాదన. ఇక ఇప్పుడు పంచమే పడుకునేది ఎప్పుడంటే రోగం వచ్చినప్పుడే. ఈ భ్రష్టత్వం నుంచి మనం బయటపడాలి. అప్పుడు పిల్లల ఆనందాలు తెలుస్తాయి. బాల్యంలో ఉండే ఆనందాన్ని ఎంత ఆస్వాదించకపోతే విశ్వనాథ వారు ఆ పద్యం రాస్తారండి, ఎర్రాప్రగడ ఈ పద్యం రాస్తాడు. ఎవ్వరు గన్ననెత్తుకొని ఎంతయు వేడుక ముద్దులాడగా నెవ్వల పారి ముద్దెట్టుకుందుకు ప్రయత్నం చేస్తుంటే పరిగెట్టేస్తున్నట్ట. మహాయోగునికి దొరకలేదు, లక్ష్మీదేవికి దొరకలేదు, వేదాంత శాస్త్రానికి దొరకలేదు, ఇంటికి వచ్చి ఎత్తుకునే వాడికి దొరుకుతాడా ఈ పెద్ద మనిషి? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జముల చిక్కడు శృతిలతి కావళి అంటాడు పోతన్న గారు భాగవతంలో. మహాయోగుల మనస్సులో చెక్కలేదు, వేదాంత శాస్త్రానికి చెక్కలేదు. లక్ష్మీదేవి కూడా పట్టుకుందామంటే ఆకుండా కిందకు వచ్చేసి 100 అవతారాలు ఎత్తాడు. కింద భూలోకంలోకి వచ్చేసాక వారిని వీరిని పెళ్లి చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత సారీ డోంట్ థింక్ అదర్వైజ్ లక్ష్మి అత్యవసర పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు. పాపం ఆ ఇల్లాలు కాబట్టి బుద్ధిగా కాపురం చేసుకుంది ఈ పెద్ద మనిషితో. ఆవిడ పట్టుకోలేకపోయింది. సుఖాది వేదవ్యాసాది మహర్షులు పట్టుకోలేకపోయారు, సనకాది మహర్షులు పట్టుకోలేకపోయారు. మనం పట్టుకుంటామండి కృష్ణుడిని. అందుకే ఆయన పరిగెట్టేస్తున్నట్టు. ఆ పరిగెట్టే విధానం మామూలుగా చూస్తే చిన్నపిల్లడు కదా దొరకడు. ఆయనలా ఉందంటే ఎంత తేలిగ్గా నేను దొరుకుతానా? మీ భౌతిక శరీరం మీరేని అనుకున్నంత కాలం నా భౌతిక శరీరం కూడా మీకు దొరకదు. మీరు ఆత్మని గ్రహిస్తే నేను ఆత్మస్వరూపుడుగా మీకు దొరుకుతా. అది కృష్ణుడు. మీ భౌతిక శరీరమే మీరు అనుకుంటే నా భౌతిక శరీరం కూడా మీకు దొరకదు. మీరు ఆత్మస్వరూపులోని గ్రహిస్తే నా భౌతిక శరీరాన్ని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు, మీ మనస్సులోనే ఉంటా.
అది చెప్పడం. అందుకని ముద్దులాడగా నెవ్వరుగన్న నెవ్వల భారీ భారీ తరలక్షణ దీజితులొప్ప, ఆ చూపులు కూడా మెరుపులు 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 మెరుస్తున్నట్టుగా తరలేక్షణ దీజితులొప్ప, తెల్లగా మెరుపులు మెరుస్తున్నట్టు లక్ష్మీదేవి భర్త ఎలా గడవకుండా ఎలా ఉంటాయండి, అలాంటి మెరుపులు ప్రదర్శిస్తున్నట్ట. మువ్వలు గంటలు నెరయ, పూర్వకాలంలో పిల్లల పట్ల తీసుకున్న జాగ్రత్త. కాలికి మువ్వలు కట్టేవారు, మొలకి గంటలు కట్టేవారు, చురుగంటలు కట్టేవారు. ఎందుకో తెలుసా? తల్లి ఎక్కడో లోపల ఉంటుంది వంటింట్లో, ఈ పిల్లలు ఎక్కడో బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఆ గంటల చప్పుడు వినపడుతూ ఉంటే వీడు అక్కడే ఉన్నాడు ఆడుకుంటున్నాడని ఆవిడ నెమ్మదిగా ఉంటుంది. కాసేపటి గంటల చప్పుడు వినపడలేదనుకో, ఏమిటో గంటలు మోగట్లేదు, ఏమయ్యాడో ఈ గుంట అని వెతుక్కుంటూ పెడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకే కటి భాగంలో గంట కట్టేవారు, బంగారపు మువ్వలు కట్టేవారు, రాగి బిళ్ళలు కూడా కట్టేవారు. మీరు గమనించిన రాగి కానుల మధ్యలో చిల్లు ఉంటుంది, దాన్ని మొలతాడు కట్టేవారు. దానివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, ఒంట్లో వేడి హరిస్తుంది, రాగి ఒంట్లో వేడి హరిస్తుంది. రెండోది ప్రయోజనం ఏమిటో తెలుసా? ఈ పిల్లాడు ఎక్కడైనా సంతలో తప్పిపోతే ఆ రాగి కాను ఎవరికైనా ఇస్తే ఆ ఖర్చులు పెట్టుకుని గుర్ర బండి మీద వీడి ఇంటికి తీసుకొస్తాడు, లేదా వాడెందుకు తీసుకొస్తాడు అవసరమన్నమాట. ఇంత ఆలోచన అండి. భారతీయ నాగరికత అంత గొప్పది. పిల్లల్ని పెంచడంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకటి, ముందు వాడికి అక్కడ ఉంటే ఏదైనా ముందు వాడు ఒంట్లో వేడి హరిస్తుంది రాగినాణం, దానికి మళ్ళీ చిల్లు, ఎందుకంటే మరి మొలతాడు దూర్చాలిగా, అందుకని. లేకపోతే వీడు చేతికిస్తే ఎక్కడో బారేస్తాడు. లేదు ఎక్కడైనా తప్పిపోయాడు అనుకోండి, బాలానం రోదనం బలం, ఏడుస్తాడుగా, ఏడుస్తుంటే నలుగురు పక్కన చేరతారు. ఏమిట్రా అంటాడు, మా అమ్మ నాన్న తప్పిపోయారంటాడు. వీడు తప్పిపోలేదు, వాళ్ళు తప్పిపోయారు. తెలివైన వాడు అలాగే అంటాడు. మేము సంతకు వచ్చాం, మంగళగిరి జాతరకు వచ్చాం, మా అమ్మ నాన్న తప్పిపోయారంటాడు. తెలివైన వాడు అలాగే అంటాడు, వీడు తప్పిపోలేదు. సరే నాయన వాళ్ళే తప్పిపోయారులే, వాళ్ళకే బుద్ధి లేదు, అక్కడ చేర్చాలి కదా అని. అవతల వాడు పరాయి వాడండి, వాడికి ఏమి సంబంధం? చేర్చాలి అంటే వాడు చూస్తాడు, ఖర్చులైనా ఉండాలి కదా, తీరా వెళ్ళాక ఎవరైనా ఇస్తారా ఎవరో. వీడు మొలకొన్న రాగికాని ఉంటే కాస్త దాన్ని కత్తిరించి అది ఎవరికో అమ్మేసి అక్కడ ఆ ఖర్చులతో వీడి ఇంటికి చేరుస్తాడు. ఆ గుర్ర బండి వాడికో ఒంటెద్దు బండి వాడికో ఆ రాగికాని ఇస్తాడు, వాడి ఇంటి దగ్గర చేరుస్తాడు. అందుకని మువ్వలు గంటలు కట్టేవారు. ఆ మువ్వలు గంటలను మొరయ వేరు, మెరయ వేరు. మెరయ అంటే ప్రకాశించడం, మొరయ అంటే ధ్వని చేయడం. అవి ధ్వని చేస్తూ ఉండగా ముందటి కుముకటి రావిరేఖతో, అదిగో ఎదిగిన తర్వాత ఆ మహానుభావుడు పెట్టుకున్నది నెమలి పింఛం. బాల్యంలో ఉండగా ఆ తల్లి రావిరేఖ పెట్టింది, రక్షరేఖ. అదే రావి ఆకుని ఇక్కడ రేఖలుగా కట్టేవారు, అది ఆరోగ్యానికి మంచిది. నేను చెప్పాను కదా అని కట్టేయకండి, డాక్టర్ని అడిగి కట్టండి. ఇక అక్కడి నుంచి రావి చెట్ల మీద పడి అవన్నీ దూసేయకండి మొత్తం. ఏదైనా చెబితే అది కూడా ప్రమాదం. ముందటి కూకటి రావిరేఖతో అవ్వనజ అక్షునాడు చెలువర్మిలి జనంబు చూట్టికి. ఆ రకంగా బాల్యంలో అందరినీ ఆయన ఆనందింపజేశాడు. బాల్యం ఎంత ఆనందంగా గడిచిందో జీవితం అంతా అంత ఆనందంగా ఉండదు. అలా ఉంటే అది జీవితమే కాదు. సాధారణంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళని మీరు గమనించండి, కొంతమంది పద్యాలు పాడతారు, పాటలు పాడతారు, కవిత్వాలు రాస్తారు. మేరే ప్యారే బచ్పన్ అంటాడు. ఇక్కడ ప్రతివాడు బాల్యాన్ని గుర్తు చేసుకుంటాడు. నాకు ఆ పాటలు విన్నాక ఒక ఆలోచన వచ్చింది. చాలామంది పిల్లల్ని అడిగాను నేను, మీ బాల్యం మీకు బాగుందా అని. ఎవడు ఒక్క పిల్లాడు కూడా నా బాల్యం నాకు బాగుందని చెప్పలేదు. మరి 60 ఏళ్ల వాడికి వాడి బాల్యం గుర్తొచ్చి నా బాల్యం చాలా బాగుంది, గోదావరి గట్టిని తిరిగేవాడిని, ఈత కొట్టేవాడిని, గేరి మీద ఎక్కేవాడిని, చెట్టు ఎక్కేవాడిని అని గొప్పగా చెబుతున్నాడే రిటైర్ అయిపోయాక. అసలు ఆ దశలో ఉన్న పిల్లాడికి వాడి బాల్యం ఎందుకు బాగోలేదండి? వాడు ఎందుకు బాగుందంటే మరి ఎలా ఉంటే బాగుంటుందా అని కూడా అడిగాను నేను. నా పరిశోధన వాడేమో, నేను లైక్ మై డాడీ బాగా ఐ షుడ్ ఎర్న్, వాడు సంపాదించాలి అంతే. నేను పెద్దాన్ని అయిపోవాలి, నేను బిగ్ అయిపోవాలి, నేను సంపాదించాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను మోటార్ సైకిల్ ఎక్కాలి. చిన్నపిల్లాడికేమో పెద్దాడు అయిపోయి మోటార్ సైకిల్ ఎక్కాలి, తిరగాలని ఉంటుందా? పెద్దాడు అయిపోయిన వాడికేమో బాల్యం గుర్తొస్తుందా? జీవితంలో ఎందుకు దెబ్బతింటున్నాము అంటే ఏ దశలో ఉన్నామో ఆ దశని ప్రేమించాం మనం, ఇంకేదో కావాలని కోరుకుంటాం. ఈ దౌర్భాగ్యం వల్ల దెబ్బతింటొచ్చింది. బాలుడు బాల్యాన్నే ప్రేమించాలి, యువకుడు యవ్వనాన్నే ప్రేమించాలి, వృద్ధుడు వార్ధక్యాన్నే ప్రేమించాలి. వీ షుడ్ లవ్, ఆ వార్ధక్యాన్ని ప్రేమించాలి. అవునండి, నేను వృద్ధుడు కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఏ బాధరబందీ లేవు, అప్పగించే వాళ్ళకన్నీ అప్పగించేశానండి, సుఖంగా శనగలు తిన్నాను, చేతులు కొడుకున్నాం, నేను మా ఆవిడ హాయిగా సుఖంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి అని చెప్పాలి. ఏంటోనండి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ మీకు తెలియదే ఉందండి. ఈ పిల్లలు ఈ సోది మొదలెట్టదు. ఇక్కడ ఎవడి పిల్లలు ఎవడి మాట వినడు. కొడుకు చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు అనరు. చెప్పిన మాట వినడం వాడిని కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు. పెద్ద తేడా ఉంది ఇద్దరు.
ఎవ్వరూ వినరు. వాళ్ళ వయస్సు మాట వాళ్ళు వింటారు. ఆ వయస్సులో ఉండే స్నేహితుల మాట వింటారు. ఈ ముసలాయన మాట ఎందుకు వింటారని అసలు ఆ జ్ఞానం ఈయనకి ఉండద్దా? ఇప్పటికే రావాలి. మాట వినరు అనుకుని సిద్ధంగా ఉంటే వింటే మంచిది, వినకపోతే గొడవ లేదు. అనుకున్నాగా వినరని, వినాలని ఆశించడం ఎందుకు? పోరు ఒకవేళ వాళ్ళ మాటే మంచిదేమో, మన మాటే గొప్పదనం ఏముందండి? వాడి ఆలోచన వాడికి ఉండకూడదా? ఎప్పుడు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటే లెక్కండి. నేను ఆచరించే చెబుతున్నా మొహమాటం లేకుండా. వారికి మనం సలహా ఇవ్వవలసింది ఇస్తాం. విన్నాడా మంచిది, వినకపోతే మరీ మంచిది. 10 నిమిషాలు కలిసి వచ్చింది, ఇంకెప్పుడు అడిగితే చెప్పక్కల. అంత వైరాగ్యాన్ని పెద్దవాళ్ళు సంపాదించుకుని తీరాలి. 50 ఏళ్ళు దాటింది అంటే మునే కర్మ మౌనం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. 25 ఏళ్ళు మొత్తం శాస్త్రాధ్యయనంలో చదువుల్లో గడిచిపోతుంది. ఇంకో 25 ఏళ్ళు సంసార జీవితం రూపంలో శృంగార భోగాలు, రకరకాల ఉద్యోగాలు, సంపాదనలు, వాటిలో గడిచిపోతుంది. 50 నుంచి 75 వరకు మనిషికి వానప్రస్థం కింద లెక్క. ఆ వానప్రస్థంలో మౌనం వీలైనంత తగ్గించే 67 వచ్చిందంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంటికి బొమ్మని చెబుతారు, మౌనంగా ఉండమని అర్థం. ఆఫీసులో పెట్టిన గొడవ అవుతారు, ఇంటికి వెళ్ళమంట. 2 ఏళ్ళు పెంచారు కానీ ఇక పెంచారు, ఊరికే అలా పెంచితే 70 వరకు పెంచాలి. అది అర్థం ఏంటి? మౌనంగా ఉండాలి. ఇంకా అప్పుడు కూడా ఇంట్లో కూర్చుని కొడుకు కోళ్ళు మాట వినడం లేదు, విన్నరు. ఇప్పుడు నీకు నష్టం ఏంటి? వాళ్ళని చేసుకోమని చెప్పి వాళ్ళ పని. కానీ మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి తెలియదండి, చాలా విషయాలు తెలుసు, మనకే తెలియదు. మన దారిలోకి రావాలి అనే అహం ఒకటి ఉంటుందండి మనిషికి. దయచేసి పెద్దలు గమనించండి. మన దారిలో రావాలి, మనం చెప్పినట్టే వినాలి, ఇదే మంచిది. అసలు వాడి మంచి వాడు తెలుసుకుంటాడు. మనకి ఎందుకంటే గొడవ? 50 దాటాక మునే కర్మ మౌనం వార్ధకే మునివృత్తీరం. 75 కూడా దాటే 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం. 72 ఏళ్ళు దాటాక జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్. ఇంకో 2 చుట్లు వేస్తుంది, ఆగిపోతుంది. నువ్వు పేట వేసుకుని తిప్పేయకూడదు, ఇంకా తిరగదు. నువ్వు స్విచ్ ఆపేసాక ఫ్యాన్ అనేది తిరుగుతుందండి. ఇదివరకు ఊపు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊపు మీద ఇంకా 4 తిరుగులు తిరుగుతుంది, ఆగుతుంది. రైల్వే ఫ్యాన్ లాగా టక్కమని ఆగదు. రైల్వే ఫ్యాన్ టక్కమని ఆగుతుంది, టక్కమని తిరుగుతుంది. రైల్వే ఫ్యాన్ అంతే, అది గుండెపోటు అంటారు కదా. రైల్వే ఫ్యాన్ అంటే గుండెపోటు, టక్కమని ఆగింది. మామూలు అందరి జీవితాలు రైల్వే ఫ్యాన్లా ఉండవు, మామూలు సీలింగ్ ఫ్యాన్లా ఉంటాయి. అవి ఒక 5-6 చుట్లు వేస్తాయి, తిరుగుతాయి. ఇక్కడ పేట వేసుకుని ఎక్కి తిప్పేయగా స్విచ్ చేయలేదు అక్కడ. ఆ 70 ఏళ్ళు దాటాయి మనిషికి అంటే ఆడైనా మగైనా ఇంకా నా బతుకేమిటి, నేను వెళ్ళిపోతా, ఈ శరీరం నుంచి వెళ్ళిపోతా, తర్వాత ఏమిటి నా పరిస్థితి? నాది గృహద్వారి జనశ్మశానే. కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా భార్య అయినా భర్త అయినా ఎంత ఏడిచ్చినా ఇంటి దగ్గర ఆగిపోతారంటే వాళ్ళు ఏమంతా వస్తారా? జనశ్మశానే. కూడా వచ్చిన వాళ్ళు కూడా శ్మశానంలో ఆగిపోతారు, స్నానాలు చేస్తారు. పోయిన తిథిని బట్టి మన జాతకాన్ని నిర్ణయిస్తారమ్మా. ఎంత మంచివాడైనా సరే. మంచివాడే కానీ అమావాస్య నాడు పోయేటండి దిక్కుమాల సంత. వాడు అమావాస్య నాడు పోయినా వాడిని పోయి అమావాస్య నాడు పోయి కూడా తిడతారు. ఎందుకంటే వేడకేదో వచ్చేసింది దాని వల్ల కొంపలు అడ్డుకుపోయినాయి. అయ్యో ఇంతటి వాడు పోయాడు కదా, అమావాస్య అయితే ఆదివారం అయితే అనుకోరండి, నిర్దాక్షిణ్యంగా పోతే పోయాడు కానీ వేళ పోవాలా సంత అంటారు. ఈ జనాల గురించి మనం ఆలోచించాలా? మనిషి చూసుకోవలసింది ఆత్మోద్ధరణ. దానికి 60 ఏళ్ల తర్వాత కూడా ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు చేస్తామండి? అది బాల్యం నుంచే నేర్చుకోవాలి. అంటే బాల్యంలో బాల్యాన్ని ప్రేమించు, యవ్వనంలో యవ్వనాన్ని ప్రేమించు, వార్ధక్యంలో వార్ధక్యాన్ని ప్రేమించు, మాట్లాడేటప్పుడు మాట్లాడడాన్ని ప్రేమించు, మౌనంగా ఉండేటప్పుడు మౌనంగా ఉండడాన్ని ప్రేమించు. ఎవడు రాలేదు మాట్లాడలేదు అనుకోవద్దు. మనం గదిలో ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం, భార్యాభర్త మాత్రమే ఉన్నాం. మనం కూడా మాట్లాడుకోవడంలో ఆవిడ పనులు ఆవిడుంది, ఈయన పనులు ఆయన ఉండండి. ఆ పనిలోనే ఆనందంగా ఉండండి. ఇక్కడ ఉన్నాను పట్టించుకోవట్లా. ఎవడు పట్టించుకునేది స్తంభం, ఎవడు పట్టించుకునేది ఊరికే. ఆవుదం పట్టించుకోవాలా అంటే ఏమిటి? ఎంతసేపు భార్యకైనా భర్తకైనా ఎవరికైనా అంటే లోపం ఎక్కడుంది అంటే అవతల వాళ్ళు ఎవరో భర్తో భార్యో పిల్లలో పక్కింటి వాళ్ళో పట్టించుకోకపోతే మనం లేనట్టేనా? మనం బతికలేమా? ఇక్కడ మనల్ని మనం పట్టించుకోవద్దా? నేనెవరని ఆలోచించొద్దా? ఆ ఒక్క ఆలోచన వస్తే ఎవడు పట్టించుకోకపోయినా మనకు వెళ్ళదు. మనలో మనమే ఆనందంగా ఉంది. శ్రీకృష్ణుడు